అంబటరాంబాబుని చూస్తుంటే మనిషి అనాలో పశువు అనాలో అర్థం కావట్లేదండి. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మనకు అసలు రాజధాని ఎందుకు, అసలు మనకి రాజధాని అవసరం లేదు, అద్భుతమైన రాజధాని కట్టేస్తారంట, ఏం చేసుకోవాలి, రాజధాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటని మాట్లాడతాడు. మరి నువ్వు ఈ పిచ్చి తెలివితేటలతో మంత్రికి ఎలా చేసావు ఇవాళకి కూడా అర్థం కావట్లా. ఒకసారి ఏమని మాట్లాడుతున్నావు వినిపిస్తా చూడండి. రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెప్తున్నాం. మేము 3 రాజధాని చేయమట్లేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని చెప్పాడు, ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి, అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట. అంతేగా, ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. ఎందుకు గొప్ప కాదు, మనం ఎందులో తక్కువే. అంబటరాంబాబు నాకు అర్థం కావట్లా. మనం అంటే నువ్వు కాదు, నువ్వు తక్కువేలే కాదనట్లా. మనం ఏం పాపం చేసుకుని నాకు అర్థం కావట్లా. అంటే నీ భాష అర్థం కావట్లేదు అంటున్నావు కదా, మాకు కూడా అర్థం కావట్లేదు. ప్రపంచ రాజధాని మనకెందుకు అంటావేంటి, మనకెందుకు అంటావేంటి? ఇప్పుడు నేనున్న ఉదాహరణకి, నేను చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని ఎవరైనా సరే, మీ పిల్లలైనా లేదంటే ఇంకొకరి పిల్లలైనా సరే, ఎవరైనా చదువుకొని ఏం చేస్తారో ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలి, ఇప్పుడున్న పొజిషన్ కంటే బెటర్గా మనం ఉండాలనే కదా కోరుకుంటాం, అంతేనా? లేదు రోజు రోజుకి దిగజారిపోవాలని చెప్పేసి అని, అడుక్కు తినాలని చెప్పేసి అని అనుకుంటావా? ఎదగాలనే కదా అనుకుంటాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తారు కదా. మనకు ఒక రాజధాని ఉండాలి, దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి, మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు అధికంగా కలగాలి, స్వయం ఉపాధి ఉండాలనే కదా ఆలోచించేది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం మాట్లాడినా అదే కదా మాట్లాడతారు. ఆయన మనకెందుకు అంటాడు ఏంటంటే పిచ్చిన కొడుకు, నాకు అర్థం కావట్లా. ఇంకా మాట్లాడు. తినడానికి తిండిలేదు, మీసాలకు సంపేగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా, నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ పిల్లలు ముగ్గురిని విదేశాలకు ఎందుకు పంపించావు? నీకు 3 ఆడపిల్ల, ముగ్గురే. మొన్నే అనుకుంటా రీసెంట్గా ఒక అమ్మాయికి అమెరికా వెళ్ళి మరీ పెళ్లి చేసావు. ఎందుకు చేసావు? అమెరికా ఎందుకండి, నాకు అర్థం కావట్లా. అక్కడ ఎందుకండి చేయాలి పెళ్ళి? ఏమైనా ఇండియాలో సంబంధాలు లేవా? ఇండియాలో చేయలేవా? ఇక్కడ చదివించలేవా? నీ పిల్లలు మాత్రం విదేశాల్లో సెటిల్ అయిపోవాలి, మంచి మంచి సంబంధాలు రావాలి. మళ్ళీ అందరికీ అందరల్లు మళ్ళీ కమ్మోళ్ళే, మళ్ళీ కమ్మోళ్ళకి ఇచ్చే పెళ్ళిళ్ళు చేసుకోవాలి మనం. నువ్వు బాగుపడాలి, మీ పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుపడకూడదు. మనకి ఎందుకండి, నాకు అర్థం కావట్లేదు. మరి అలాంటి వాడు నీ పిల్లల్ని విదేశాల్లో ఎందుకు సెటిల్ చేసావు? ఇండియాలో తీసుకొని సెటిల్ చేయకపోయావా? మీకెందుకు విదేశాలు, మీరెందుకు సెటిల్ అయిపోవాలా? ఏం దిక్కుమలుతానమండి ఇది? ఏంది ఇది? పోరంబోకు లాజిక్లు అని ఇవన్నీ కూడా. ఇలా మంత్రిగా ఎలా చేశారో మాకు అర్థం కావట్లా. రాష్ట్రానికి రాజధాని ఎందుకు అంటున్నారు. రాజధాని అంటే లేవని భావిస్తున్నారంటే రాజధాని వల్ల రాష్ట్రానికి నష్టంగా భావిస్తున్నారు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి నేను ఎందుకన్నాడు? మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉంది. తెలంగాణకు వచ్చే ఆదాయంలో దాదాపు 50 నుంచి 60% హైదరాబాద్ నుంచే వచ్చింది రాజధాని కదా. అలాగే మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి. అలాంటిది మన రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్, ఒక రాజధాని ఉంటే మనం అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. మనం చెప్పుకోవడానికంటూ ఒకటి ఉండాలి కదా, ఫ్రమ్ అడ్రస్ అంటూ ఒకటి ఉండాలి కదా, లేకుండా ఉంటుందా? అవన్నీ వదిలేసి ఎందుకు అంటాడు. ఎందుకు అంటే ఏం చెప్పాలి, సమాధానం ఎవడే చెప్తాడు ఇంకా? అంటే మనకి ఎందుకని అంత గొప్ప, అంటే అంత గొప్ప దేనికని, ఎందులో మనం గొప్ప అని అడుగుతాడు. నువ్వు గొప్ప కాకపోవచ్చు, నీ బుద్ధులు గొప్పే కాకపోవచ్చు, కానీ మన కోసం కాదుగా, వచ్చే తరాల భవిష్యత్తు కదా. వాళ్ళ సంగతి ఏంటి మరి? మనం ఎంతసేపు ఇంకా అమ్మ అక్క అని చెప్పేసి బూతులు తిట్టుకుంటే రాజకీయాలు చేసానికి పక్కన పెట్టేసి, మరి తర్వాత తరం ఇప్పుడు చదువుకుంటే యువత రేపు పొద్దున్న ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ రాష్ట్రాలకు పోవాలి? నీకంటే డబ్బు ఉంది, సంపాదించావు కాబట్టి నీ 3 పిల్లలను విదేశాల్లో సెటిల్ చేసేసావు, మంచి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేసావు. ఇక్కడ ఎవరికి చెప్పకుండా, ఇక్కడ జరపకుండా ఇతర దేశం వెళ్ళి, అమెరికా వెళ్ళి మరి మనం వెళ్ళి పెళ్లి చేసి వచ్చావు. అందరూ అలా చేయలేరు కదా, అందరికీ ఆ స్తోమత ఉండదు కదా. మరి మేము బాగుపడొద్దా? నువ్వు బాగుపడ్డావు కరెక్టే, మరి వచ్చే తరాల భవిష్యత్తు వాళ్ళేం చేయాలి? అంటే మీరు సంపాదించేసుకొని మీరు సెటిల్ అయిపోయి మీ పిల్లల్ని విదేశాల్లో సెటిల్ చేయొచ్చు, అక్కడ పెళ్ళిళ్ళు చేయొచ్చు, నువ్వు చక్కగా అమెరికా వెళ్తూ మళ్ళీ వ్లాగింగ్ మళ్ళీ అదొకటి అన్నీ చేయొచ్చు. నువ్వు మేము బాగుపడకూడదు. రాష్ట్రానికి రాజధాని ఎందుకు అంటారు? మరి ఏం చేద్దాం రాజధాని లేకుండా? రాజధాని వద్దంటారు, పరిశ్రమలు వద్దంటారు,
ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. రాజధాని అంటే అసలు వద్దే వద్దు, రాజధాని అసలు నిర్మాణానికి ఒప్పుకోరుగా. ఏంట్రా అంటే అంతే, 3 రాజధానులు పెడుతూ 3 ముక్కలాట ఆడేసి అప్పబాయ కోర్లు చెప్పేసి 5 ఏళ్ల కాలం పాటు అధికారులు ఉండి ఏం చేశారా అంటే ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎక్కడక్కడ ఒక తట్టె మట్ట ఇలా అయిపోయింది, పక్కన పెట్టేశారు. అది మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మన రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా కూడా అడుక్కు తింటూ ఉంటారు. సంవత్సరానికి 10-15 పథకాల పేరు చెప్పేసి సరిపోద్ది. వాళ్ళ కంటికి మనం దేవుళ్ళకి కనబడతాం. 7 ఏళ్ల కాలం మనకి ఓట్లు వేస్తారు. ఇది ఇతర రాష్ట్రాలు, మన కింద రాష్ట్రాలు, ఆ బీహార్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ అక్కడ అలాగే జరిగింది. సంవత్సరాలు అధికారాన్ని ఎలగబెట్టేశారు. ఒక్కొక్కరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అధికారంలో కొనసాగేశారు. అలాగే మనం కూడా అయిపోవచ్చు చక్కగాను. మన వాళ్ళకి డబ్బులు ఆశిపిస్తే సరిపోద్ది, డబ్బులు వేసేస్తే సరిపోద్ది, ఇంకా గొర్రెలా మనకు ఓట్లు వేసేస్తారని చెప్పి అనుకున్నారు. అంత పిచ్చోళ్ళు ఏం కాదు మన వాళ్ళు. ఆవులైతే పేగులు ఎక్కడతారు ఇక్కడ. గతం అయిపోయినాయి. ఆ రోజులు పోయినాయి. నువ్వు 15,000 అయితే నీ ఫోటోకి పాలు వేసేడాలో దండం పెట్టేడాలో నువ్వు వీరుడివి సూర్యుడివి అని చెప్పేసి పొగిడే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో చదివించాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు. ఇప్పుడు నా పిల్లల్ని నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే కోరుకుంటా. అపోజ్ చేసి మంచి చదువు చెప్పించాలి, ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే కోరుకుంటా. అంతే కదా. అలాగే అందరూ అనుకుంటారు. చదువుకున్నవాడు ఏం చేయాలి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత చదువు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాల్సిందే కదా. ఎక్కడ చేసుకుంటాడు? స్తోమత ఉందనుకో, నీలాంటాడు అనుకో, ఇతర దేశాలకు పంపించేస్తారు. లక్షలు ఖర్చు పెట్టి వీసాలు తీసి టికెట్లు తీసి అక్కడ ఉండడానికి డబ్బులు ఇచ్చి నువ్వు అక్కడ చక్కగా సెటిల్ అయిపోమని చెప్పేసి పంపించేయచ్చు. మరి మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడెక్కడే తగలాడాలి. ఏ హైదరాబాదు బెంగళూరు లేదంటే ముంబై అని చెప్పేసి మళ్ళీ మేము పరిగెట్టలేం కదా. మా సొంత రాష్ట్రంలో ఉపాధి చేసుకునే అవకాశం మాకు ఉండదా? చెయ్యొద్దా? ఆ అవకాశం మనం వచ్చే తరాలకు కల్పించొద్దా? ఈ లాజిక్లన్నీ వదిలేస్తారు. ఇంకా ఎంతసేపు వీళ్ళకి బానిసలుగా బతకాలి. ఏంట్రా అంటే దిక్మల్ లాజిక్ అని ఇలా ఉంటుంది. రాష్ట్రానికి రాజధాని ఎందుకని మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు, పాస్ పుస్తకాల పని జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడో? ఎలా దిక్కుమాలుతాను అండి. వీళ్ళ గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. మంత్రులుగా ఎలా చేశారు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ అదృష్టం బాగుండి 2019లో గెలిచారు. కానీ లేకపోతే వీళ్ళు ఎవ్వరికీ కూడా అసలు అధికారంలో ఉండాలి అంటే అధికారంలో ఉండే అర్హత ఎవరికీ లేదు. వీళ్ళు మంత్రులా? ఏ రాష్ట్రంలో విన్నాం మా రాజధాని ఎందుకని చెప్పేసి అనేపోతే ఎక్కడైనా విన్నాం మనం? మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఒక రాష్ట్రానికి ఒక తలకాయ అంటే ఒక రాజధాని లాంటిది ఉండాలి అని ఒక నిర్ణయం చేస్తే అబ్బాయి అవసరం లేదండి, మా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడండి, మా జగన్మోహన్ రెడ్డి గొప్ప అండి. మీరు ఒక రాజధానికి అపోజ్ చేసే మీరు మరి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ సంకల్పం గుద్దేసుకున్నారు. సౌత్ ఆఫ్రికా అన్నాడు కదా, ప్రపంచంలో ఎక్కడా లేదు సౌత్ ఆఫ్రికా. ఇంకా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. ఇంకా మరి అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ వచ్చి మనం ఇందులో గొప్ప అండి, మనకెందుకండి అంత గొప్ప రాజధాని? మరి ఏం చేయమంటారండి? మన కళలు ఎప్పుడూ కూడా అద్భుతంగానే ఉండాలి, దరిద్రంగా ఉండకూడదు. ఇప్పుడు నేను రోజు అనుకుంటాను పరిస్థితులు ఇలాగే ఉండకూడదు, రానున్న రోజుల్లో ఎంతో కొంత ఎంతకంటే బాగుండాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలని చెప్పి రోజు అనుకుంటాను. అది మానవుడు అన్న తర్వాత ఎవడైనా సహజంగా అనుకునేది. అది ప్రతిరోజు అనుకుంటాడు ఎవడో ఒకడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులతో రోజు అనుకుంటాడు ఎప్పుడు తీరుతాయి ఈ కష్టాలు, ఎంతకంటే బాగుండాలని చెప్పేసి ప్రతిరోజు అనుకుంటాం. అంతే అనుకుంటామా? లేదు, ఏమో ప్యాంటు సొక్క వేసుకొని తిరిగేస్తున్నాం, ఎప్పటికైనా సరే ఒంటి మీద గుడిముక్కలు లేకుండా తిరగాలని చెప్పి కోరుకుంటావా? కిందకి వెళ్ళాలని కోరుకుంటాం, పైకి వెళ్ళాలని కోరుకుంటావా? పైకి వెళ్ళాలనే కోరుకుంటాం కదా. అలాంటిది దిక్మాలుడు వచ్చి మనకు రాజధాని ఎందుకంటాడు? మనం ఎందులో గొప్ప అంటాడు. మనం గొప్పేరా నాయన, అందరికంటే గొప్పే. మనల్ని మనం గొప్పగానే చెప్పుకోవాలి, దిగజార్చుకు చెప్పుకోకూడదు, తక్కువ చేసి చెప్పుకోకూడదు. ఎదవ లాజిక్లు ఎదవ తెలివితేటలు మీ గొర్రెలు మన దగ్గర చెప్పుకోండి, మా దగ్గర చెప్పమాకండి. వాళ్ళు వింటారు, మేము వినం. నవ్వులు పాలు అయిపోతావు. ఈ పిచ్చితనంతో నువ్వు మంత్రిగా చేసావా అని చెప్పేసి నవ్వుతారు. అసలు వీడియో చేయకపోదు, నువ్వు ఈ గొంతు కూడా సరిగా లేదు ఏమో. ఎందుకులే అంటే ఈ దిక్మాలతనం చూసిన తర్వాత మనసు ఆగలేదు. వీడు మంత్రిగా చేసి ఈ పిచ్చితనంతో ఈ లేఖితనంతో అని చెప్పేసి అని బాధ కలిగేసింది. ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు నువ్వు రాజకీయాల గురించి రాజధానుల గురించి మాట్లాడమాకు, నీకు అంత సబ్జెక్టు పోడు ఉండి సచ్చిందని చెప్పి నేనైతే అనుకోను. ఉట్టి మట్టి బుర్ర.